కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో ఫిబ్రవరి 27న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ సన్నిధిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 27న స్వామివారి కళ్యాణ మహోత్సవం. మార్చి 1 ఆదివారం రోజున తోగుట మాధవానంద సరస్వతి స్వామివారి ఆగమనం, అనుగ్రహ భాషణం. మార్చి 3న బండ్లు తిరుగుట, అదే రోజు రాత్రి శేషవాహనంపై డోలోత్సవం. బుధవారం అనగా ఈ రోజున స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ రోజు రాత్రి నాకాబలి శ్రీపుష్యయాగం నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ కల్వకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, అనేక సంవత్సరాల స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సన్నిధిలో అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఆలయం అతి పురాతనమైన దేవాలయం అయినందున 2013లో గర్షకుర్తి, తాడిజెర్రి, కాసారం గ్రామాల ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ చేశామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు తన మనధనంతో సహాయ సహకారాలు అందించి నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో యాగశాలను ఒక భక్తుడు నిర్మించగా కళ్యాణ మండపాన్ని మరొక భక్తుడు నిర్మించాడని అన్నారు. ఇలా భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భక్తులు పాలు పంచుకుని ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జై శ్రీమన్నారాయణ. గర్షకుర్తి గ్రామము, గంగాధర మండలము, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము అనేక సంవత్సరాల కింద నిర్మాణం గావించి ఈ పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. మా కల్వకోట వంశస్థులచే నిర్మించబడిన ఈ దేవాలయము 2013లో కొంచెం శిథిలమైన కారణంగా మళ్ళీ గర్షకుర్తి, తాడిజోరి, కాసారం గ్రామస్తుల సహాయ సహకారాలతో ఇంకా చాలామంది భక్తుల సహాయ సహకారాలతో పునర్నిర్మాణం గావించి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోవడం జరిగింది. మేము కూడా ప్రతి సంవత్సరము మా తండ్రులు తాతలు చేసిన విధంగానే ఈ పాల్గొన మాస ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు అంగరంగ వైభవంగా పాంచాన్నిక 5 రోజుల బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు స్వామివారి కళ్యాణము, 2వ రోజు భేరీ పూజ, 3వ రోజు సదస్యం వేదగోష్ఠి, వేద బ్రాహ్మణులు వచ్చి సదస్యం చేస్తారు. 4వ రోజు దోపోత్సవము, 5వ రోజు డోలోత్సవము, 6వ రోజు అంటే ఇక శ్రీపుష్యయాగంతో ముగుస్తుంది. ప్రొద్దున పూర్ణాహుతి, రథోత్సవము, పూర్ణాహుతి, సాయంత్రం శ్రీపుష్యయాగంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఎందరో తన మన ధనముతో సహాయ సహకారాలు అందించి ఈ బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ పాటుపడుతున్నారు. అంతేకాక దేవాలయ ప్రాంగణంలో ఒక 2 సంవత్సరాల నుంచి కొత్త నిర్మాణాలు కూడా జరుపుకున్నాము. యాగశాలను ఒక భక్తుడు నిర్మించాడు. అట్లనే కళ్యాణ మండపాన్ని కూడా ఒక భక్తుడు నిర్మించాడు. ఇంకా ఒక వెనక రూములు ఈ మాసంలోనే మొన్ననే స్లాబ్ పడ్డాది. అది కూడా కొందరు భక్తుల సహాయ సహకారంతోనే ఆ స్లాబ్ పడ్డాది. ఒక భక్తుడు తాడిదోరి వారి భక్తులతే ఆ కళ్యాణ మండపం కింద ఫ్లోరింగ్ చేయడం జరిగినది. ఇంకా కొందరు భక్తుల సహాయ సహకారంతో ఒక 10% ప్రహారీ కూడా నిర్మాణం చేపట్టినాము. ఇంకా ఈ ఎన్నో నిర్మాణ కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులు ఇట్టి నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకొని దేవాలయ అభివృద్ధికి పాటుపడతారని ఈ దేవాలయ చైర్మన్గా నేను అందరినీ సవినయంగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పశ్చిమాముఖుడై మన గర్షకుర్తి గ్రామంలో స్వయంగా వెలిసి కొన్ని వందల సంవత్సరాలు జరుగుతున్నది. అనాది నుంచి మా వంశపారంగా మా అర్చకులము సేవలు చేస్తూ స్వామివారికి ప్రతి సంవత్సరము పాల్గొన మాసము దశమి నుండి పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఇట్టి కార్యక్రమములకు నలుమూల నుండి అనేకమైన జనులు వచ్చి స్వామివారి తెలుసుకొని స్వామివారి ప్రభుత్వ పాత్రలవుతున్నారు.